మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి ఉదయకాల వందనాలు తెలియపరుచు ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఉదయకాలము దేవునికి వందనస్తులము ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఈ అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగముగా దేవుని యొక్క వర్తమానాన్ని పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున, వాక్శక్తి జ్ఞానము చొప్పున నేను వాక్యాలు మీకు అందించుతూ ఉండగా, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు అలాగ ఉండవో లేదో పరిశీలించవలసిన బాధ్యత మీపై ఉన్నదని ప్రత్యేకంగా విజ్ఞాపన చేయుచున్నాను. ఈరోజు వర్తమానము దిద్దుబాటు, పరివర్తన కల జీవితాలు, పరిపక్వమైన జీవితాలు ఎలా ఉంటావో, దిద్దుబాటు అనంగలోనే జ్ఞానమునకు మూలము అంటాడు. దిద్దుబాటు అనేది జ్ఞాన సంపదమైనవి, జ్ఞానానికి దారితీస్తున్నది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యాలు, బైబిల్ చదవటం వలన, ప్రార్థన చేయటం వలన, దేవుని మాటలే పలకటం వలన, విశ్వాసులతో స్నేహము చేయటం వలన, దేవునికి లోబడేవారుగా ఉండటం వల్లనే దిద్దుబాటు, సరిచేసుకునే విధానము మనకుంటుందని ఈ వాక్యాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో వాక్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఆధారం చేసుకొని మనము మన జీవితాలను సరిదిద్దుకునేవారిగా, సరిచేసుకునేవారిగా, పరివర్తన, పరిపక్వత చెందేవారిగా ఉండాలని విజ్ఞాపన చేయుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వాక్యాలను మనము నేర్చుకుందాం. దీన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు సాగుదాం, నేర్చుకుందాం, సరిదిద్దుకుందాం, పరిపక్వత చెందుదాం, మార్పు చెందుదాం, దిద్దుబాటు చేసుకుందాం, మన తప్పులను సరిచేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యాలను మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కనికరపూర్ణుడా, మీరు మాకు ఈ ఉదయకాలంను దయచేసినందుకు కృపలో మమ్మల్ని భద్రపరిచి, కోడి తమ పిల్లలను రెక్కల మాటకు ఏ విధంగా బదిలిపరుస్తుందో అపవాది గద్ద నుంచి మమ్మల్ని అంతకన్నా గొప్పగా కాచి కాపాడిన దేవుడా మీకు కృతజ్ఞతాస్తుతులు. అయా ఇదిగోనైనా ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉండగా మీ ప్రజలను కాచి కాపాడండి. మీ రెక్కల మాటను బదిలిపరచుకోండి. ఏ అపాయము, ఏ దిగులును మీ గుడారంను సమీపించదని వాగ్దానాలు ఇచ్చిన ప్రకారంగా వాగ్దానాలకు విశ్వాసముతో మేము ఎదురు చూసే భాగ్యము అయా మీకు ఇష్టమైన జీవితాలు జీవించే భాగ్యం దయచేయండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటూ ఉన్నారు నాయనా. సరిదిద్దుకునే భాగ్యం మాకు దయచేయండి. బాల్యము నుంచి నరుడు హృదయము చెడ్డది అని చెప్పారు. సరిచేసుకునే మనస్సు మాకు దయచేయమని ఈ వాక్యము ద్వారా సజీవమైన వాక్యాన్ని, శక్తిగల వాక్యాన్ని మా అందరికి కూడా నేర్పి ఆ వాక్య ప్రకారం మేము ప్రవర్తించే భాగ్యం కూడా మీరు అధ్యక్షత వహించి నడిపించండి. మంచి హృదయాలు, నూతన హృదయమును, నూతన మనసును మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామం బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా వందనాలు. ఈ బైబిల్ గ్రంథంలో వాక్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి మనసు మారి నూతన మగుట వలన 12వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 2వ వచనంలో మీ మనసు మారి నూతన పగుట వలన రూపాంతరము పొందుడి అంటారు. రూపాంతరము అనేది కొన్ని
సీతాకోక చిలుక గురించి మనము గొంగళ పురుగు దశగా ఉన్నప్పుడు చెట్లు యొక్క ఆకులు తింటూ బతుకుతూ ఉంటుంది. అదే సీతాకోక చిలుక 4 దశలు మార్చుకొని అదే గొంగళ పురుగు సీతాకోక దశకు 4 దశలు మారిపి తరువాత అది ఎగురుతూ ఉన్నప్పుడు ముద్దాడదాలి. గొంగళ పురుగా ఉన్నప్పుడు ఆ దశలో ఎవరు ముద్దాడు, ఎందుకంటే దురద వస్తుంది, చాలా మరి ప్రమాదం కాబట్టి ముట్టుకోం. కానీ సీతాకోక చిలుకగా మారినప్పుడు దాన్ని ముద్దాడాలని చిన్నపిల్లలేమి పెద్దలేమి పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అది పారిపోతుంటుంది, ఎగిరిపోతుంటుంది. ఎగిరిపోయే జీవితాలు మనం కూడా గొంగళపురి దశలో ఉన్నాము అని వాక్యము నేర్చుకుంటే మీకు ఇంటే తెలుస్తూ ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా 17వ వచనాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందునలా వారి నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. ఎవరిలో ఉండాలి? క్రీస్తు ప్రభువులో ఉంటేనే మాత్రమే మనకు నూతన సృష్టి, పాతవి మొత్తం పోతాయి, కొత్త జీవితం. ఆయన మనం బాప్తిస్తం తీసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని అమలు చేసుకుంటూ ఉంటాం. ఆయన రక్తంలో కడగబడిన వారుగా ఉన్నప్పుడైతే నూతన సృష్టి, బాప్తిస్తం తీసుకున్న వారి గురించి మనమందరము కూడా క్రీస్తు ప్రభులో ఉంటే వారు నూతన సృష్టి, పాతవి పోతాయి, కొత్తవైన పరిశుద్ధులుగా మనం నిష్కలంకులుగా నిర్దోషులం. దేవుడు పరిశుద్ధులు కనుక మనము పరిశుద్ధులుగాను నిష్కలంకులుగా ఉండాలని నూతన సృష్టి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలో ఇప్పుడు మన ప్రవర్తన కూడా అలాగనే ఉంది. దిద్దుబాటు చేసుకొనడం నీకు అసహ్యం కదా అంటూ ఉంటారు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఏమున్నాయి? మునుపటి ప్రవర్తనలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. ప్రాచీనం ఇప్పుడు ఉంది, ప్రాచీన స్వభావం. ఈ స్వభావాన్ని తీసివేసుకోవాలి, అదే సరిదిద్దుకోవడం. ఇక్కడ వాక్యాలు ఇంకా ప్రాచీన స్వభావం వదులుకొని ఏం చేయమంటున్నాడు? ఆ స్వభావము బాల్యము నుంచి చెడ్డది, హృదయంలో కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటాడు. ఇక్కడ కూడా ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారాయి. చిత్తవృత్తి అంటే ఇక జరిగే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా ఎలాగుండాలంటే నూతన పరచబడిన వారు మంచి మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందిడి. రోమిలి పత్రికలో 12వ అధ్యాయం చదువుకున్నాం. ఇక్కడ కూడా మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోమని అంటారు. ఇది దిద్దుబాటు. ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నూతన స్వభావాన్ని ధరించుకునే వారిగా మనము క్రైస్తవులుగా అవసరం. కానీ చాలా వచనాల్లో మనం చూసుకుంటే దిద్దుబాటు జ్ఞానమునకు దారితీస్తుందని మొట్టమొదటి నేర్చుకున్నాం. కొన్ని సామెతల గ్రంథాల్లో వాక్యాలు నేర్చుకుంటాం. దిద్దుబాటు అనేది మనకందరికి కూడా అవసరం. కానీ దిద్దుబాటుని అలక్ష్యం చేసేవాడు ఎలాంటి వాడో చెప్పబడుతున్నది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలన చేసినట్టయితే, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిలు తెరిచి చూడవలసిందిగా. సామెతల గ్రంథము 12:1, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క మాటలకు లోబడేవారు జ్ఞానమును ప్రేమించేవారు. వీరు గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అంటాడు.
గద్దింపు, మంచి మాటలు, సరిదిద్దుకోండి, మారు మనసు పొందండి, ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, ఆ మనస్సు మంచిది కాదు, ఆ చిత్తవృత్తి యందు ఇప్పుడు నూతన స్వభావాన్ని ధరించుకోండి అని చెప్తే, మరి చాలామంది శిక్షను ప్రేమించేవారు, దేవుని మాటను గద్దింపును లక్ష్యపెట్టేవారు, సరిదిద్దుకోండి అని చెప్పిన వారు లోబడి జ్ఞానమును ప్రేమించేవారుగా ఉంటారు, వాక్యాలకు లోబడేవారు. 3వ అధ్యాయము సామెతల గ్రంథంలోనే 2-3 వచనాలు చూసుకొని ముందుకెళ్దాం. దిద్దుబాటు అనేది జ్ఞానానికి దారి తీస్తుంది, జ్ఞాన సంపలుగా తీస్తుంది. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 11వ వచనంలో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. యెహోవా ప్రేమించేవారిని, నూతన మనసు ఇచ్చేవాడు, నూతన జీవమునిచ్చేవాడు, నిత్య జీవమునిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన శిక్షకు, ఆయన మాటకు తృణీకరించవద్దు. నేర్చుకునేవారుగా వాక్యాలు ఉన్నారు. 10వ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా, ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడకుండా దానిని వెనక్కి వేసేవాడు త్రోవ తప్పిపోతారు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. వాక్యాల్లో మనం పరిశీలన చేసినట్టయితే 15వ అధ్యాయంలో కూడా సామెతల గ్రంథంలో 31వ వచనం, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి జ్ఞానులు సహవాసము లభించును. జీవవార్థమైన ఉపదేశము, జీవ సంబంధమైనవి వాక్యాలను అంగీకరించువానికి జ్ఞానులు సహవాసము లభించును. శిక్ష నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపుని వినువాడు వివేకి యగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఈయనందు భయభక్తులు కలిగి ఉండేవారుగా ఉంటే మనమందరము కూడా దిద్దుబాటు అనేది, సరిచేసుకోవటం అనేది, మనము ఈ వాక్యాలకు, జ్ఞానంనిచ్చే వాక్యాలకు, శిక్షకు తృణీకరించవద్దు, ఆయన మాటకు గద్దింపునకు లోబడాలి. లోబడితే దిద్దుబాటు అనేది ఆటోమేటిక్గా మనం సరిచేసుకుంటాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పరిశీలన చేసినట్టయితే, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడదు కానీ సంతోషముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను సమాధానకర్త కరమైన ఫలమిచ్చు. కాబట్టి వడన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి. వాక్యాలు చూసుకుంటే మనమందరము కూడా సమాధానకర్తకు లోబడే వారముగా ఉండాలి. 2వ తిమోతికి రాసిన పత్రికలో, 2వ తిమోతికి రాసిన పత్రిక పరిశీలన చేసినట్టయితే, 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా దిద్దుబాటు గురించి మనం నేర్చుకుంటున్నాం. పరిపక్వమైన వారిగా జీవితాలు జీవించేవారు, పరివర్తన చెందిన వారి జీవితాలుగా మనం జీవించాలంటే ఏం చేయాలో చూస్తూ ఉన్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్టు దైవావయసము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడి గురించి కూడా, ఒకవేళ మనము తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దే బాధ్యత దైవజనుడిపై ఉన్నది. ప్రతి సత్కార్యమును, దేవుని యొక్క పని ఎలా చూడాలంటే, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడిన వారుగా ఉండి, దైవావేశము వలన
వారి వాక్యాలు విశ్వాస సంబంధమైన వాక్యాలు భక్తులకు, క్రైస్తవులకు, మనందరికి, దేవుని బిడ్డలకు నేర్పేవారిగా ఉండాలి. ఒకవేళ సంఘములో కానీ కుటుంబంలో కానీ తప్పులు జరుగుతున్నప్పుడు, తప్పు చేస్తూ ఉన్నప్పుడు వారిని సరిదిద్దే బాధ్యత దైవజనుడిపై ఉన్నదని గుర్తెరిగే వారంగా ఉన్నారు. మరి అదే విషయాల్లో మనం చూసుకుంటే కీర్తన గ్రంథము మొట్టమొదటి నుంచి నరుని యొక్క హృదయము బాల్యము నుంచి చెడ్డది అంటాడు. అదే విస్తిగా చూసుకో 50వ అధ్యాయము కీర్తన గ్రంథము 17వ వచనాన్ని పరిశీలించినట్లయితే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయుదువు. మాటలు, దేవుని యొక్క మాటలు, అజ్ఞాని అయినవాడు ఏం చేస్తాడు? జ్ఞానం అయినవాడు దాన్ని సంపాదించుకుంటాడు, సరిదిద్దుకుంటాడు, దిద్దుబాటు చేసుకుంటాడు. కానీ దిద్దుబాటు మనందరికీ కూడా అసహ్యము. రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, ఎన్నో ప్రసంగాలు చేస్తుంటారు, కానీ ఓట్లు పడే వరకే వారు ఆ మాటలు, తరువాత వాటిని వెనకకు త్రోసివేస్తారు. కానీ దేవుని మాటలు అలా ఉండకూడదంట. ఏం చేస్తూ ఉంటాయంటే దేవుని మాటలు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ ఎనుకకు త్రోసివేదువు. ఏం చేస్తూ ఉంటారంట? ఎనుకకు తోసివేస్తావు. వాటిని అమలు చేసుకొని ఆ మాటల ప్రకారంగా నడుస్తూ ఉంటేనే మన జీవితాలు వెలుగు సంబంధులుగా ఉంటాము అని చెప్పేసి వాక్యాల్లో పరిశీలిస్తూ ఉన్నాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, 2వ తిమోతి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. దేవుని యొక్క వాక్యాలు ఎలాగుంటున్నాయో అదే రీతిగా వాక్యాలను మనం పరిశీలించినట్లయితే చాలా అమూల్యమైన వాక్యాలు, దిద్దుబాటు, అసహ్యము. పిల్లలకు నేర్పేవారుగా మనమందరం కూడా తప్పులు చేసే వారుగా ఉంటే, సామెతల గ్రంథంలో పిల్లల గురించి మనం సరిదిద్దుకుంటూ ఉంటాం. స్కూల్లో టీచరు పిల్లలను సరిదిద్ది వారు తప్పు చేస్తూ ఉంటే అలా చూస్తారా? మరి దైవజనుడు అనేవాడు కూడా తప్పు చేస్తూ ఉంటే వాటిని సరిదిద్దేవారిగా ఉండాలి. మరి సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు, పిల్లల గురించి ఇక్కడ 2 తిమోతి 4:2 ఖండించుము, సరిదిద్దుము, తప్పుదిద్దుము అని చెబుతూ, సామెతల గ్రంథం 22:16వ వచనంలో కూడా బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు అంటాడు. ఇలాంటి అమూల్యమైన వాక్యాలను పిల్లలకు నేర్పేవారముగా ఉండాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో పరిశీలించినట్లయితే, బెత్తమ వాడినవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. బెత్తము వాడకపోతే పిల్లలనేవాడు మాటను లెక్క చేయడు, అర్థం చేసుకోడు. చిన్నపిల్లవాడు కాబట్టి, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు బెత్తము వాడవారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. మొక్కగా ఉన్నప్పుడైతే మొక్కై వంగనది మోనై వంగినా అంటాడు. దిద్దుబాటు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిపక్వమైన జీవితాలు ఎలాగుంటాయి, మార్పు చెందే జీవితాలు, దేవుని మాటలు వినే జీవితాలు ఎలాగుంటాయో చూస్తూ ఉన్నాం. జ్ఞాన సంపాదమును చేసుకునే ఎపిఎస్సి పత్రికలో పిల్లల గురించి నేర్చుకుంటున్నాం. పిల్లలు ఏ విధంగా మనము చెప్పిన మాటలు వింటున్నారో. బెత్తము వాడిన వాడు అంటాడు. 6వ అధ్యాయము ఎపిఎస్సి పత్రిక 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపుక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభు శిక్షలో వారి బోధలో పెంచుడి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పాలి. ఇక్కడ ప్రభు యొక్క శిక్షలోను తండ్రులారా, తల్లులారా మీరందరూ కూడా దిద్దుబాటు, పిల్లలను సరిచేసేవారుగా ఉండాలి. అక్షరాలు తప్పు రాస్తూ ఉన్నప్పుడు వాటిని బెత్తము వాడి సరిదిద్ది కొట్టితే వాడి గుర్తుంటుంది తర్వాత ఆ మరలా పలక మీద. ఈ రోజులలో బెత్తము వాడాలన్నా టీచర్లు భయపడుతూ ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, ఎంఈలకు, డిఈఓలకు, పై అధికారులకు.
వారు ఏం చేస్తున్నారంటే పిల్లలు తప్పు చేసినప్పుడు సరిదిద్దే బాధ్యత టీచర్లపై ఉన్నదని చెప్పకుండా వాళ్ళ మీద టీచర్ల మీద యాక్షన్ తీసుకోవటం, ఇంకా సరిదిద్దేవాడిగా ఎలా ఉంటున్నా? మనమందరము కూడా దేవునికి లోబడే వారముగా ఉంటున్నామా లేదా? ఎఫెసీ పత్రిక సామెతల గ్రంథంలో పరిశీలించినట్లయితే 29వ అధ్యాయము బాలుడు గురించి, పిల్లల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. 29వ అధ్యాయము 15వ వచనంలో పరిశీలించినట్లయితే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగుజేయును. గద్దింపును లక్ష్య పెట్టేవారుగా ఉండాలి, అలక్ష్య పెట్టేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాటలు, ఈ వాక్యాలు అన్నీ కూడా గద్దింపు గల వాక్యాలు. ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారుగా ఉండేవారుగా ఉండాలి. ప్రభు యొక్క శిక్షలు, బోధలు, గద్దింపును లక్ష్య పెట్టేవారుగా ఉంటే జ్ఞానాభివృద్ధి, జ్ఞానమును పొందేవారుగా ఉంటాం, జ్ఞాన సంపన్నులుగా ఉంటామని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగుజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపులేని 17వ వచనంలో, నీ కుమారునికి శిక్షించిన ఎడల అతను నిన్ను సంతోషపేర్చును, నీ మనసునకు ఆనందము కలుగుజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యాలు అనుసరించేవాడు ధన్యత మనందరికీ ఉన్నది. ప్రవర్తన ఆచరణాత్మక దశలు ఏమిటంటే, ప్రవర్తనలో దిద్దుబాటులో పరిపక్వత గల జీవితాలు జీవించే వారంగా ఉంటే నూతన సృష్టి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో చేసుకున్నాం. క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎలాగుంటారో నూతన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో నూతన స్వభావం, పునరుద్ధరించబడిన మనసు, పాత ఆలోచన విధానాన్ని, ఇవన్నీ నేర్చుకున్న దాన్ని సారాంశం ఏంటంటే, పాతన ఆలోచన విధానాన్ని, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావంను ధరించుకునేవారుగా ఉంటే ఎలాగా చేయగలమంటే, ఇది దేవుని బోధల ద్వారానే, వాక్యం వినుట ద్వారానే కలుగుద్దని నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరూ ఇప్పుడు వారు నేర్చుకున్నాం. దైవిక లక్షణాలు, ఆత్మఫలాలు ఫలించే వారిగా ఉండాలంటే 9 లక్షణాలను అలవాటు చేస్తాం. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చూస్తున్నట్టయితే, గల్తీ పత్రికలో ఆత్మఫలాలు ఫలించేవారుగా ఉంటే మనము మార్పు చెందాలి, దిద్దుబాటు చేసుకోవాలంటే ఈ 9 లక్షణాలు మనలో అలవాటు చేసుకునే బాధ్యత క్రైస్తవులపై ఉంది. వాటిని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా సరిదిద్దుకుంటాం, దేవునికి లోబడతాం. ఇవన్నీ కూడా ప్రేమ, సంతోషము. 9 చదువుకోండి. 5వ అధ్యాయం 22వ వచనంలో సజీవ త్యాగం, దిద్దుబాటు గల జీవితాలు ఎలా ఉంటాయి? తమ జీవితాన్ని తమ సేవకు, దేవుని యొక్క సేవకు అంకితం చేసేవారుగా ఉండే పౌలు గారు హతసాక్షిగా నిలబడ్డాడు. హానోకు, మరి అబ్రహాము, వీరందరూ, నోవాహు దేవునికి లోబడ్డాడు, దిద్దుబాటు చేసుకున్న వారు చెప్పిన ప్రకారంగా నడిచాడు. కాబట్టి వారు బైబిల్ గ్రంథంలో ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, మేఘము వలె మనం ఆవరించి ఉందనన్నా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమును కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు మన జీవితాలు చూడాలి అంటే, సరిదిద్దుకోవాలంటే మనం ఈ లోకం వైపు చూస్తున్నాం. మన జీవితాలు సరిదిద్దుకోనే జీవితాలుగా ఉంటే దేవునికి ఇష్టం. మన ప్రార్థన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమగల చేయగల శక్తిగల దేవునికి మనము ఆయన మాటలకు పెడచెబుచ్చి పెట్టక, అలక్ష్యం చేయక లక్ష్యం చేసేవారుగా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటారు. వాటిని తీసివేసుకొని మారు మనసు పొందేవారుగా, దేవునికి తమ జీవితాన్ని అంకితం చేసేవారుగా ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. ప్రాక్టికల్ స్టెప్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. మనము పరివర్తన ఆచరణాత్మక దశలు ఉన్నవి. వాటి ప్రకారంగా నడిస్తే మన అనుదిన ఆత్మీయ ఆహారము, ప్రతిదినము కూడా వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా పరివర్తన, దిద్దుబాటు అనేది ఆచరణాత్మకంగా మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఈ దశలు ఉన్నవి. ఈ దశలు ఏమిటంటే, మొట్టమొదటిగా బైబిల్ చదవటం 1, 2 ప్రార్థన చేయటం,
దేవుని మాటలే పలకాడి, ఇది దేవుడు నాకు దయచేశాడు అని అందరికి కూడా దేవుని గురించి ప్రకటించేవారముగా ఉండాలి. 3, 4వదిగా విశ్వాసులతో స్నేహం చేసేవారుగా ఉండాలి. లోక సంబంధులతోనూ, దేవుడంటే తెలియని వారితోనూ, అవిశ్వాసులతో సాంగత్యము చేయుడు, జోడుగా ఉండొకడి అంటాడు. వీరికి దూరంగా ఉండాలి. విశ్వాసులకు స్నేహం చేస్తే మాటలు, దేవుని యొక్క వాక్యాలు ఇంకా మనం ఎక్కువగా జ్ఞానం సంపాదించుకుంటాం. చివరిగా దేవునికి లోబడేవారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే చాలా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలంటే అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదువు. నీ గర్భఫలము, భూఫలము, పశు మందలు, నీ దుక్కుతెదులు, నీ గొర్రె మేక మందలను దీవించబడను. దేవుని వాక్యాలు చూసుకుంటేనైతే నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా దేవుడు ఉంచడు. దేవుని మాటలు విన్న దిద్దుబాటు సరిచేసుకునే వారిగా మనం ఉండాలి. దేవుని మాటలు మనుషు మాటలు కాదు, దేవుని మాటలు అని, ఈ మాటలని విని పిల్లలేమి, పెద్దలవేమి, వృద్ధులేమి అందరూ కూడా ఆయనకు విధేయులయ్యే వారిగా, ఆయన ఆజ్ఞకు, ఆయన మాటకు లోబడేవారిగా ఉండాలని ఈ దిద్దుబాటు అనే వాక్యమైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నన్ను నేను హెచ్చరించుకుంటూ అలా నడుచుకున్న బద్దులమై ఉండాలని మరి ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా వందనాలు.